ఎవరైతే బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, కన్నీరులో ఉన్నారు, వేదనలో ఉన్నారు, వారి మధ్యలోనికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడం జరిగింది. అక్కడ వాక్యం కూడా ప్రకటించాను. అలాగే వారి అవసరాలకి సహాయం చేయడానికి దేవుడు నన్ను బలపరిచాడు. నేను ఈ సమయంలో ఎంతో బాధపడతా ఉన్నా. నేను విజయవాడలో ఇంకా చేయగలిగినంత చేయటానికి మనసుంది కానీ చేయలేకపోతున్నాను ప్రభువా, నన్ను బలపరిచి ప్రభువా అని అడుగుతున్న దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఉంది నాకు, రోజు ఏడుస్తున్నా, మనసులో హృదయంలో దుఃఖపడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, చూస్తున్నా వాళ్ళ బాధని. హల్లెలూయా. ఇంకా చేయాల్సింది మనం చెయ్యాలి పిల్లారా. అడగాలి ప్రభువుని, వెతకాలి, సహాయం చేయటానికి వెతకాలండి, ఆదరించడానికి వెతకాలి, ఆదుకోవటానికి వెతకాలి. బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి బాధ నుండి విడిపించటానికి మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలి.